విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శ్రావణ మాసం లక్ష్మీదేవిని ప్రతిరోజు ఆహ్వానించుకుంటాం. అంతే కదా. 30 రోజులు అయిపోతుందంటే అమ్మో శ్రావణ మాసం అయిపోతుందా అన్న ఒక రకమైన బాధ కూడా ఉంటుంది. అవును, మనం లక్ష్మీదేవిని ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటాం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని. మనం ఆమెను పిలుస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మన గృహ వాతావరణం ఎలా ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి? లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటేనండి ప్రధానంగా హృదయాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అంటే లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం ఏంటి? తామర పువ్వు. అది లోపల బురదలోంచి బురద పెరుగుతున్న కొద్దీ పద్మం పైకి వస్తూ ఉంటుంది. కింద నీరు కొలనులో నీరు తక్కువ ఉందనుకోండి, తామర పువ్వు వికసించదు. నీరు బురద పెరుగుతూ ఉన్న కొద్దీ తామర కాడ పైకి వస్తుంది మెల్లిమెల్లిగా. ఆ బురదలోంచే పైకి వస్తుంది కదా పుష్పం. అలా పుష్పం చూడండి ఎంత పవిత్రంగా, స్వచ్ఛంగా, అందంగా, కాంతివంతంగా ఉంటుంది. అన్ని పుష్పాల్లో మహారాణి లోటస్ మనకి నేషనల్ ఫ్లవర్ కదా పైగా. అందుకని ఈ జాతీయ పుష్పంగా మనం పేర్కొంటున్నటువంటి చక్కటి పెద్ద తామర పువ్వులో అమ్మవారు లక్ష్మీదేవత చక్కగా కూర్చొని ఉంటుంది. మహాలక్ష్మి తల్లి. ఈ మహాలక్ష్మీదేవి ఎలా పైకి వస్తుంది ఆ తామర పువ్వులో మెల్లిమెల్లిగా అంటే తామర పువ్వులో ఆవిడ కూర్చున్నా పైకి తామర పువ్వు ఎలా వచ్చిందంటే అడుగున ఎంత బురద ఉన్నా దాన్ని తప్పించుకొని మెల్లిమెల్లిగా కాడ పైకి తీసుకొచ్చి పువ్వుని వికసింపజేస్తుంది. అలాగే మన ఇంట్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఎన్నో క్షుద్రాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో దుర్మార్గాలు కూడా కొన్ని చేసేవాళ్ళు ఉంటారు. వీటన్నిటినీ తప్పించుకొని ఆ తామర పువ్వు పైకి ఎలా వస్తుందో, స్వచ్ఛమైన నీటిలోంచి బురదలోంచి పైకి వస్తుంది. ఆ బురదలోంచి పైకి వచ్చిన తామర పువ్వులాగా మనకి ఆ లలితా శాస్త్రంలో నామని చెప్పినట్టుగా సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఆ సంసారం అనే పంకం ఉంది కదండి, బురద, దాంట్లో నిమగ్నం అయిపోయి ఉంటే అమ్మవారిని మనం ఏం కోరుతున్నాం? సముద్ధరించు తల్లి, మమ్మల్ని ఉద్ధరించు దీంట్లో అని అంటున్నాం. అలా అమ్మవారు ఎలా, లక్ష్మీదేవి ఎలా కూర్చుందో తామర పువ్వులో, మన మనస్సును కూడా ఆ స్వచ్ఛమైన తామర పువ్వు మీద కూర్చోబెట్టాలి. మనం ఈ సంసారంలో ఉంటూనే ఉంటాయి అనేక రకాల కష్టాలు ఉంటాయి. సాగరం కదండి సంసారం, సాగరం అన్నారు. ఎన్నో కష్టాలు ఉంటూనే ఉంటాయి. భర్త దగ్గర నుంచి ఒకసారి కష్టం ఉంటుంది, ఒకసారి పిల్లల దగ్గర నుంచి ఉంటుంది. అత్తా కోడళ్ళు సరే ఎక్కడైనా ఉంటూనే ఉంటాయి. లేదు దూరాన ఉన్నా దగ్గర ఉన్నా, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ తక్కువైపోయినాయి, అత్తా కోడళ్ళు ఒక ఇంట్లో ఉండేది. కానీ ఉన్న వ్యక్తులతోనే అసలు కుటుంబంలో సామరస్యం లేదు. తల్లి కొడుకులు అవ్వచ్చు, తండ్రి కూతుళ్ళు అవ్వచ్చు, ఉన్న కుటుంబాల్లో కూడా సామరస్యత తగ్గిపోయింది. మనిషికి భేదాభిప్రాయాలు ఎక్కువైపోయినాయి. అటువంటి నేపథ్యంలో మన ఇంటికి లక్ష్మీదేవి రావాలి, చక్కగా మన ఇంట్లో మనం పూజ చేసుకోవాలి, మనకి లక్ష్మీ కటాక్షం లభించాలి. ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటారు కదండి. ప్రతి ఒక్కళ్ళు అలా కోరుకుంటారు. కోరుకోవడంలో తప్పు లేదు కదండి. ధనం మూలం ఇదని జగత్ కదా. డబ్బు లేనిదే ఏది సాధించలేము కనుక ఆ డబ్బుని మనము లక్ష్మీదేవి ద్వారా పొందాలి అంటే ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ ఫల పురుషార్థాలు. మనకి ధర్మం, అర్థం, కామం, ఈ 3 దాటిన తర్వాతనే మోక్షం మనకు వస్తుంది. అంటే లక్ష్మీదేవిని మనము ప్రధానంగా ఒక ధర్మశాస్త్ర ప్రకారం పూజించాలి. ధర్మశాస్త్ర ప్రకారం ధర్మమే అర్థము, అర్థమే కామం. అంటే ఏంటి? ధర్మంగా ఎవరైతే వెళ్తారో అక్కడ వాళ్ళకి డబ్బులు కూడా, ధనం కూడా లభిస్తుంది. అర్థం అంటే డబ్బులు. సో ధర్మ ప్రకారం ప్రవర్తించిన వాడికి అర్థానికి తక్కువ ఉండదు. అర్థ ప్రకారం ప్రవర్తించిన వాడికి కామానికి కూడా తక్కువ ఉండదు. అంటే కోరికలు తీరాలంటే అవన్నీ తీరిపోతాయి వాడికి. ధర్మార్థ కామ మోక్షాలని ఒక పద్ధతి ప్రకారం సేవించిన వాడికి మోక్షానికి కూడా తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. ఈ మోక్షాన్ని ఇచ్చే దేవత ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ధర్మంగా పూజించాలి అంటే ఒక సంసార ధర్మం ఉందండి. సంసారానికి మూలము ఇల్లాలే. ఎన్ని ఏళ్ళు పోయినా, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని కాలాలు మారినా స్త్రీ ఇల్లాలి పాత్రల్లో సంసారాన్ని నడపకపోతే ఆ సంసారంలో ధర్మార్థ కామ మోక్షాలకి అవకాశమే ఉండదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. ఓ ధర్మం లేదు, అధర్మం లేదు. ఎవరి కోరికలు వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పడానికి ఒక స్త్రీ మాతృమూర్తి ఉండాలి.
ఆవిడే అందరినీ కూడా నియంత్రిస్తూ ఉండాలి. ఇల్లాలి పాత్ర చాలా కీలకమైన పాత్ర. అవునండి, భర్తకు కూడా మంత్రిలాగా ఉండాలి. అలా ఉంది కదా, కార్యేషు దాచి కరణేషు మంత్రి అట్లా ఉంది కదా. శయనేషు రంభ ఇన్ని చెప్పారు, పైగా భోజ్యేషు మాత. అవునండి, ఇన్ని చెప్పారు కదండి. అందుకని తల్లిలాగా భోజనం పెట్టాలి, మళ్ళీ మంత్రిలాగా పనులు చేసి పెట్టాలి. అన్ని రకాలుగాను భార్య ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించడంలో మన సంసారాలు నడుస్తాయి. అయితే ఈ సంసారంలో ధర్మశాస్త్ర ప్రకారం నడిపించడానికి తల్లే ప్రధానమైన పాత్ర అండి. తల్లే. భర్త అయినా పిల్లలైనా, ఇంట్లో ఏమన్నా మరుదులు ఉండొచ్చు, బావగారులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కూతుళ్ళు ఉండొచ్చు, అల్లుళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సరే ఇది మన ధర్మ మార్గం అని చెప్పగలిగేటువంటి స్త్రీమూర్తి ఒకళ్ళు ఆ ఇంట్లో నిలబడి ఉండాలి. గట్టిగా నిలబడి ఉండి వాళ్ళు సంసారాన్ని అంతా ఒక మార్గంలో పెట్టాలి. ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు ఉండటం కాకుండా సంసారం అంతా ఒక తాటి మీద నడిచిపించేలాగా ఆ ఇల్లాలు శ్రమ పడాలి, బాగా కష్టపడి సాధించాలి. ఇలా సంసారాన్ని ఒక పద్ధతిలో నడుపుతూ లక్ష్మీ కటాక్షం రావాలి అంటే ఆ రోజున మామూలుగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పాలతో మనం పరమాన్నం చేస్తాం, లేకపోతే పాయసం చేస్తాం, లేకపోతే ఆవిడకి ఇష్టమైనటువంటి ఇతరమైన పదార్థాలన్నీ కూడా. లక్ష్మీదేవికి తెల్లని పదార్థాలంటే ఇష్టం. ఆవిడకి కూడా శ్రీకృష్ణుడి భార్యే కదండి లక్ష్మీదేవి. అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అన్నాం, శ్రీకృష్ణుడికి అయితే రుక్మిణీదేవి అన్నాం. రెండు అవతారాలు ఒకటే. కానీ తెల్లని పాలు, తెల్లని వెన్న, తెల్లని పెరుగు కూడా, తెల్లని పువ్వులు, తెల్లటి పువ్వులు, ఇవన్నీ కూడా తెల్లగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం. చంద్ర సంబంధమైన విషయాలు కదా ఇవన్నీ. పైగా శివపార్వతులకి చంద్ర సంబంధమే, లక్ష్మీనారాయణులకు కూడా చంద్ర సంబంధమే. చంద్రుడు లేకుండా వీళ్ళ యొక్క చరిత్రలు పూర్తి కావు. ఈ చంద్రుడి యొక్క చల్లని వెన్నెల కానీ, చంద్రబింబం లాంటి ముఖకాంతులు కానీ, ఆ చంద్రుడి వంటి తెల్లని హృదయం కానీ, కాంతివంతమైన హృదయం కానీ, ఇవన్నీ ఏంటి పురాణ పురుషులకు కానీ వాళ్ళ భార్యలకు కానీ అలా సర్వసాధారణంగా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే వీళ్ళు ప్రకృతితో రమిస్తారు కదండి. ప్రకృతితో రమించినప్పుడు ఆ ప్రకృతిలో ప్రధానమైనటువంటి సూర్యచంద్రుల లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. అందుకే సోమ సూర్యాగ్ని రోచనాయ నమః అనే నామం శ్రీకృష్ణుడికి వస్తుంది, శ్రీరాముడికి వస్తుంది, పార్వతీదేవికి వస్తుంది, శివుడికి వస్తుంది, లలితాదేవికి వస్తుంది. ఏ నామం అండి ఒకసారి చెప్పండి? సోమ సూర్యాగ్ని లోచనాయ నమో నమః. వీళ్ళ కళ్ళల్లో సూర్యచంద్రుడు ఉంటారు, ముఖం మీద అగ్నిమండలం ఉంటుంది. సో శివుడికి అంతే, సోమ సూర్యాగ్ని లోచనాయ నమః అని వస్తుంది. అమ్మవారికి సోమ సూర్యాగ్ని లోచనాయ నమః అని వస్తుంది. అర్ధనారీశ్వర్లు కదా. అదే విషయం మళ్ళీ విష్ణు సహస్రంలో మనకు విష్ణుమూర్తికి కూడా వస్తుంది. విష్ణు సహస్రంలో విష్ణుమూర్తి కూడా సోమ సూర్యాగ్ని లోచన. కొంచెం పదాలు వేరే మాటలు వాడి ఉండొచ్చు కానీ ప్రధానంగా అర్థమైతే ఇది. సో ఈ నేపథ్యంలో సూర్యచంద్రులతోనూ సముద్రంతోనూ ప్రధానంగా వీళ్ళంతా ప్రకృతితో ఎక్కువగా దగ్గరగా ఉంటూ ఉంటారు వీళ్ళు పురాణ పురుషులందరూ కూడా. అయితే ఇప్పుడు లక్ష్మీ కటాక్షం కావాలంటే ముందు ఆ రోజున లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు తెల్లటి బియ్యం మీద తెల్లటి ఒక పట్టుబట్ట కానీ, లేకపోతే తెల్లటి ఒక పట్టుబట్ట దొరకకపోతే నూలు బట్ట అయినా పర్వాలేదు, ఒక తెల్లని పంచ కానీ, తెల్లని టవల్ లాంటిది ఒకటి కానీ పరిచి దాని మీద లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి, ఆ లక్ష్మీదేవి విగ్రహం కూడా ఏదో ఆడంబరాలకు పోయి పెద్ద వెండి విగ్రహం తీసుకురావాలి, లేకపోతే దానికి బంగారు పూత పూయించాలి, ఇటువంటి ఆడంబరాలు కూడా ఏమీ ఎక్కల్లా. మనకి లక్ష్మీదేవి ముఖంలో కళ ఉండాలండి. లక్ష్మీ కళ అంటాం దాన్ని మనం. అవునండి, లక్ష్మీ కళ. ఆ లక్ష్మీ కళ ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి, ఏదో బయట రకరకాల విగ్రహాలు అమ్ముతూ ఉంటారు, కాస్త మనం జాగ్రత్తగా చూసుకొని లక్ష్మీ కళ ఉన్నటువంటి, అంటే లక్ష్మీదేవిని కూడా నారాయణ సహితంగా లక్ష్మీనారాయణని కలిపే తెచ్చుకోవాలి మనం. తెచ్చుకొని లక్ష్మీనారాయణ విగ్రహాన్ని ఒక చోట మనం ప్రతిష్ఠ చేసుకొని, అప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పుష్పాలతో పూజించుకొని, ఎందుకంటే మనకు ప్రకృతి అయిన మహా మొదటి నామం. ఆ ప్రకృతి అంటే ఆవిడకి ఇష్టం, ఆవిడే ప్రకృతి అన్నప్పుడు ప్రకృతిలో వికసించిన చక్కటి పువ్వులు ఆవిడకి పెట్టకపోతే ఎలా? అందుకని వీళ్ళతో ప్రకృతికి దగ్గరగా ఉన్నటువంటి దేవతలు కనుక ఆ ప్రకృతిలో లభించినవన్నీ కూడా మన యథాశక్తి వాళ్ళకి పూజ చేసి, అష్టోత్తర శతనామాలతో చక్కగా పూజ చేసి, నైవేద్యాలు ఏవి చేసుకొని పెట్టి, ఇప్పుడు మనం అమ్మవారిని అడగాలి లక్ష్మీ కటాక్షం కావాలని. అమ్మ నాకేవో ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, లేకపోతే ఇన్ని అప్పులు ఉన్నాయి, నాకు కాస్త లక్ష్మీ కటాక్షం కలిగేలాగా నువ్వు నన్ను అనుగ్రహించు. అప్పుడు ప్రధానంగా స్త్రీమూర్తి చేయవలసిందంటే తాను చాలా ప్రశాంతంగా ఉండాలండి. చాలా ప్రశాంతంగా ఉండాలి, మనస్సును ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఈ రెండూ జరగాలంటే ఆవిడకి కుటుంబ వాతావరణం సహకరించాలి.
చాలా అనుకూలంగా ఉండాలి. ఆ పిల్లలు కానీ భర్త కానీ ఇంట్లో అత్తమామలు కానీ ఎవరైనా ఉండొచ్చు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈవిడ మనసు ప్రశాంతంగా పెట్టడానికి వాళ్ళు సహకరించాలి. పూజ చేస్తున్నంతసేపు అమ్మ అది ఎక్కడ పెట్టావు, అమ్మ టిఫిన్ ఎప్పుడు పెడతావు అని ఆవిడని ఊరికే పిలిచి డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆవిడ మనసు ప్రశాంతంగా ఎక్కడ ఉంటుంది. అలాగే భర్త యొక్క పాత్ర కూడా చాలా ఉంటుంది. ఆవిడ పూజ చేస్తున్నంతసేపు పిల్లల యొక్క బాధ్యత తను చూడవలసిన అవసరం ఆయనకు ఉంటుంది. పిల్లల్ని తాను చూసుకుంటూ ఆవిడ పూజ చేస్తున్న గంట సేపు కాస్త పిల్లల్ని ఇంటి వ్యవహారాల్ని ఆ బాధ్యతని ఆయన స్వీకరించి కొంచెం ఆవిడకి సహకరిస్తే ఆవిడ ప్రశాంతమైన మనసుతో చక్కగా పూజ చేసుకుంటుంది. ఇంట్లో కూడా ఏంటంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఏదో ఈవిడ పూజ చేస్తున్నంతసేపు వాళ్ళు కజ్జాలు ఆడుకుంటూ గిల్లి కజ్జాలు ఆడుకుంటూ గట్టిగా అరుచుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటే అమ్మవారు ఆ ఇంట్లో ఉండదండి. ఎక్కడైనా ఇంట్లో ఉండదు కదండి. ఆవిడ క్రోధం ఉన్న చోట ఆవిడ ఉండదు. అరిషడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు. ఆవిడ నిలవదు. ఆవిడ ప్రశాంతమైన నిలయంలోనే ఉంటుంది. మనస్సులు ప్రశాంతంగా పెట్టుకోవాలి, ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. పూజ చేసేటప్పుడు శ్రద్ధతో చిత్తశుద్ధితో మనం ప్రశాంతంగా ఒక్క నామానికైనా అర్థం తెలుసుకొని ప్రశాంతంగా పూజ చేయగలగాలి. భక్తి శ్రద్ధ ముఖ్యం. ఈ విషయాలకి ఇంట్లో కుటుంబ వ్యక్తులు సహకరించి ఈవిడ ప్రశాంతంగా చక్కగా కుంకుమ పూజ చేసుకొనివ్వండి, పువ్వులతో చేసుకొనివ్వండి, చేసుకుంటే ఆవిడ కోరుకున్న కోరిక తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆవిడకి తప్పనిసరిగా బహుమతిగా ఇస్తుందండి. ఇదే విషయాన్ని లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో ఒక అద్భుతమైన నామం ఉందండి. అష్టోత్తర శతనామావళిలోనే ఉంది నామం. స్త్రైణ్య సౌమ్యాయ నమః. స్త్రైణ్యం అంటే స్త్రీమూర్తులందరూ, స్త్రీలు అంటే స్త్రైణ్యం వచ్చింది వ్యాకరణ రీత్యా. స్త్రైణ్య సౌమ్యాయ నమః. స్త్రీలందరూ సౌమ్యంగా ఉండాలి. స్త్రీ యొక్క ఆగ్రహము యొక్క శక్తి వేరండి. పార్వతీదేవికి కుడుములు తిన్న బొజ్జతో వినాయకుడు వస్తుంటే చంద్రుడు నవ్వితే ఆవిడ ఎంత ఆగ్రహించింది చంద్రుడి మీద. స్త్రీ యొక్క ఆగ్రహ శక్తి అంటే అది. ఆవిడ వారసులమేగా మనందరం. అందుకని స్త్రీకి ఆగ్రహం రాకూడదు. వచ్చిందంటే దాని పరిణామం కొంచెం దారుణంగానే ఉంటాయి. ఇంట్లో ఇల్లారిని ఎప్పుడు చికాకు పెట్టకూడదు, ఎప్పుడు కంటతడి పెట్టించకూడదు. అది జరిగినప్పుడు ఆవిడ యొక్క ఆగ్రహం కానీ ఆవిడ మానసిక వ్యధ కానీ ఆ ఇంటి వాతావరణం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఆ ఇంట్లో డబ్బు కలిసి రావాలంటే ఆవిడ సంతోషంగా ఉండాలి. ఆ ఇంట్లో ప్రశాంతమైన నిలయం అవ్వాలంటే ఆవిడ ప్రశాంతంగా ఉండాలి. ముందు ఆవిడ ప్రశాంతంగా ఉండాలంటే ఆవిడకి సంబంధించిన భర్త కానీ పిల్లలు కానీ కుటుంబ వ్యవస్థ అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు స్త్రైణ్య సౌమ్యాయ నమః అనే నామానికి అర్థం తెలుస్తుంది. సౌమ్యంగా స్త్రీలు ఉండాలి అనేటువంటి విషయాన్ని లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలోనే మనకు చెప్పారంటే, మరి స్త్రీ సౌమ్యంగా ఉండాలి అంటే ఆ కుటుంబం సహకరిస్తేనే కదా. అవును కదా. అందుకని ప్రశాంతమైన చిత్తంతో ఇంట్లో వ్యక్తులందరూ కూడా ఆనందంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ పూజ చేసుకునే వాళ్ళకి సహకరిస్తే తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా లభిస్తుందండి. ఇందులో సందేహం లేదు. నామమే చెప్పింది కదండి, చెప్పారు కదండి. 108 నామాల్లో ఒక నామమే ఉంది కదా. అందుకని నామమే అలా ఉంది కనుక ఇంకా సౌమ్యంగా ఉండటానికి మనందరం తప్పకుండా ప్రయత్నించి లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఆ లక్ష్మీదేవిని సౌమ్యంగా ప్రశాంతమైన మనసుతో పూజ చేయటమే. అంటే శ్రావణ మాసమే కాకుండా ప్రతి శుక్రవారము ఎప్పుడు పూజ చేసినా అంతేనండి. ఎప్పుడు చేసినా ముఖ్యంగా శ్రావణ మాసం ఉన్న మాసాలన్నిటికీ అద్భుతమైన అందమైన మాసం ఏదంటే శ్రావణ మాసం. అవునండి. చూడండి, ఆ నెలలో వరలక్ష్మీ దేవత ఇదే వ్రతమే కాకుండా ప్రతి మంగళవారము ఎంత బాగుంటున్నాయి వీధులన్నీ. అందరూ ముత్తైదులు పచ్చటి కాళ్ళతో పసుపు రాసుకొని పట్టు చీరలు కట్టుకుని ముత్తైదులు అందరూ తిరుగుతుంటారు. సన్నటి చినుకులు పడుతూ ఉంటాయి, మబ్బులు, నల్లటి మబ్బుల్లో సన్నటి చినుకులు. ఆ చినుకుల మధ్య ఆడవాళ్ళందరూ నడిచి వెళ్తూ ఉంటారు. అందరూ శనగలు అట్టిపళ్ళు పట్టుకుని బ్యాగులతో వెళ్తూ ఉంటారు. వీధులన్నీ సుమంగళి స్త్రీలతో కళకళలాడిపోతూ ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ వరలక్ష్మీ దేవత ఉంటుంది. ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలందరూ నోములు నోచుకొని వాళ్ళు హడావిడిగా తిరుగుతూ ఉంటారు. అత్యద్భుతమైన అందమైన మాసం అంటే శ్రావణ మాసం. అన్ని శుక్రవారాలు ఒక్కొక్కళ్ళలో వ్రతం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము వీధులన్నీ కళకళలాడుతూ ఉంటాయి. ప్రతి వానదేవుడు కూడా కొంటితనంగా కురుస్తూనే ఉంటాడు. అది వానజల్లులు కురిసినాయంటే అది శుభప్రదమే మనకి. అందుకని
ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవత అండి కళకళలాడిపోతూ ఆనందంగా తిరిగే మాసమే శ్రావణ మాసం. ఆవిడ ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని ప్రతిష్ఠిస్తారు. మీరంటే 4 శుక్రవారాలు ఎవరికి ఏ వారం వీలవుతే ఆ వారం పూజ చేసుకోవచ్చు చక్కగా. తర్వాత ఏమో ప్రతి మంగళవారం ఈ ఆడపిల్లలు అందరూ కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు 5 సంవత్సరాలు పట్టాలి కదా శ్రావణ మంగళ గౌరీ నోము, వాళ్ళంతా నోములు నోచుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళంతా పేరెంటాలకు వెళ్ళొస్తూ ఉంటారు. సో ఈ మాసంలో చాలా అందమైన వాతావరణం, అందమైనటువంటి నగరం, అంటే అందమైనటువంటి స్త్రీలందరూ చక్కగా మంచి పట్టు చీరలు కట్టుకొని వెళ్తూ ఉండటం, ఈ దృశ్యాలన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. అందుకని శ్రావణ మాసానికి అపురూపంగా ఉంటాయి, అపురూపంగా అద్భుతంగా ఉంటాయి. నాదొక డౌట్ అండి, వ్రతము అంటున్నారు, నోము అంటున్నారు. వ్రతముకి నోముకి ఉన్నది ఒక ఎపిసోడ్ చెప్పండి. అలాగే తప్పకుండా. మనం ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీలక్ష్మి గారు వ్రతానికి నోముకి ఉన్న తేడా ఏంటో మనం తెలుసుకుందాం. నమస్కారం. నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ.